అప్పుడప్పుడే హాఫ్ ప్యాంట్ నుంచి ఫుల్ ప్యాంట్కి, పెన్సిల్ నుండి పెన్నుకి వెళ్ళే రోజులు. అప్పటి వరకు ఎన్ని తప్పులు చేసినా అలా కాదు ఇలా అని సపోర్ట్ చేసేవాళ్ళు. సడన్గా తప్పు చేస్తే తిట్టడం స్టార్ట్ అయిన డేస్. పాస్ అండ్ ఫెయిల్ అంటే ఏంటో తెలుస్తున్నాయి. భయం స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన కూడా మొదలైంది. ఎవరు ఎలాంటి వాళ్ళనేది తెలుస్తూనే అనుకునే రోజులు. అలా ఎన్నో కొత్త పరిచయాలు కూడా. టీచర్స్ అందరూ క్లాస్తో పాటు మోటివేషన్ కూడా ఇస్తున్నారు. తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, మీరు ఎలా ఉండాలి, ఏం చేయాలనేది. కానీ అందరూ చెప్పే ఒక కామన్ డైలాగ్, ఈ ఒక్క క్లాస్ మంచిగా కంప్లీట్ చేయండి, ఇంకా నెక్స్ట్ మీ లైఫ్ బాగుంటుందని. అలా ఏదో కష్టపడి 10th కంప్లీట్ చేసేసా. ఇంకా రిజల్టే రాలేదు. కానీ అందరూ ఫ్యూచర్లో ఏమవుతుందని అడగడం స్టార్ట్ చేశారు. నేను కూడా మీలోనే పోలీస్ లేదా ఇంజనీర్ అని చెప్పేసి ఉంటా. స్లామ్ బుక్లో ఉన్న క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ బయట ఉండదు. అదే కన్ఫ్యూజన్లో తెలియకుండానే ఇంటర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు స్టార్ట్ అయింది లైఫ్. నెక్స్ట్ ఏంటి అని. అవును, నెక్స్ట్ ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. డిగ్రీ అని, బీటెక్ అని, ఆ గ్రూప్ అని, ఈ గ్రూప్ అని. బట్ అవి ఏంటో కూడా తెలియదు నాకు. కానీ ఏదో శేఖర్ కమల దయ వల్ల బీటెక్ అంటే ఇలా ఉంటుందని తెలిసింది. హ్యాపీ డేస్ మూవీ గుర్తుందిగా? ఆ మూవీ భ్రమలోనే బీటెక్ జాయిన్ అయ్యా. కానీ నా బీటెక్లో ఫస్ట్ డే ఒక అమ్మాయి మీద అట్రాక్షన్తో స్టార్ట్ అయ్యింది.